ఓం నమో భగవతే వాసుదేవాయ. సంజయుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి రాయబారానికి రాయబారం చేయాలి అనుకున్నప్పటికీ ధర్మరాజు మనసులో ధర్మం పట్ల వైక్లభ్యం కలగని స్థితి ఏర్పడిందని తెలుసుకుని తిరిగి హస్తినాపురానికి చేరుకుని మహారాజును కలుసుకుని జరిగినది దానిలో ధర్మరాజు కృష్ణుని హృదయము భీమార్జున నకుల సహదేవుల ఆలోచనలను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మహానుభావుడు సంజయుడు మహాధార్మికుడండి. అసలు నిజానికి మహాభారతంలో విదురుడు సంజయుడు ఒకే స్వభావం కలిగినవారు. ఒక ధార్మికుడైన వాడు వేరొక ధార్మికుడి దగ్గర ఉద్యోగం చేయడం చాలా తేలిక. వీళ్ళిద్దరూ మంచి గుణాలు కలిగి రాగద్వేషాలు లేని వాళ్ళు కాబట్టి ఒకళ్ళకి ఎంతో కుదురుతుంది. ఆజన్మాంతము సకల ధర్మాలని అనుష్ఠించిన వారు అటు విదురుడు ఇటు సంజయుడు ఇద్దరూ పరమ దుర్మార్గుడైన ధృతరాష్ట్రుని దగ్గర మంత్రులుగా పనిచేయడం చాలా విచిత్రమైన విషయం. దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని దుష్టచతుష్టయం ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండి వాళ్ళ వలన వీరి ధర్మానుష్ఠానం చెక్కు చెదరకుండా వాళ్ళ వల్ల వీళ్ళ ప్రభావితులు కాకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ వీలైన ధర్మం గురించి ఎంత చెప్పాలో అంత చెబుతూ ధర్మం మీద అంత విశ్వాసంతో అలాగే ఉండిపోయారు తప్పితే ఏనాడు కూడా ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. రెండవ అద్భుతమైన గుణం, ఎప్పుడు రాజుకు చెప్పవలసి వచ్చినా ఇది ధర్మ వ్యతిరేకమైన విషయం, రాజు అనుష్ఠించకూడదు అన్నది ఏదైనా సరే అది చెప్పేటప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు మొహమాట పడడానికి తావివ్వకుండా, ఇలా మాట్లాడితే రాజు ఏమైనా అనుకుంటాడేమో అని అనుకోకుండా నిజంగా రాజు హితం కోరుకున్న వాళ్ళు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ధర్మం గురించి మాట్లాడిన మహాత్ములు వాళ్ళిద్దరూ. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయి మరణించిన తర్వాత ధర్మరాజు రాజు అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ధృతరాష్ట్రుని అనుగమిస్తూనే ఉన్నారు. అది వారి ప్రభుభక్తి. ధృతరాష్ట్రుడు శరీరం విడిచిపెట్టే పర్యంతరం ఆయనతోనే ఉన్నారు. చివరకు శరీరం విడిచిపెట్టి ధర్మరాజులో ఐక్యం అయిపోయినవాడు విదురుడు. వారిద్దరూ ఎప్పుడూ రాజుకు మంచి చెప్పడానికి వెనకాడలేదు. ఏ విధమైన అరమరిక మనసులో పెట్టుకోకుండా ప్రభుభక్తితో ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరే. ప్రభువు 10 మందిలో ఉండగా ఆయనను చిన్నతనం చేసి మాట్లాడితే అది ఆయన గౌరవానికి భంగపాటు. ఆ కారణం చేత 10 మందిలో ఉండగా వాళ్ళు ప్రభువు పట్ల ప్రవర్తించే విధానం వేరు, ఒక్కడే ఉండగా ప్రవర్తించే విధానం వేరుగా ఉండేది. ఉద్యోగ పర్వంలో సంజయుడు విదురుడు పక్కపక్కన కనబడతారు. ఈ ఘట్టంలో సంజయుడు వెళ్ళిన తర్వాత విదురుడు మాట్లాడడం, ఇద్దరు మాట్లాడినా ధృతరాష్ట్రుని మనసు అలాగే ఉండి ఏ ధార్మికమైన నిర్ణయం తీసుకోకుండా చివరకు పతనం పొందిన అటువంటి విషయం. తర్వాత అప్పుడు వీరి వాకులు జ్ఞాపకానికి వచ్చి ఏడవడం ఆశ్చర్యకరమైన విషయంగా మనకు తోస్తూ ఉంటుంది. మనిషికి తెలియకపోవడం తప్పు కాదు. అందరికీ అన్నీ తెలియాలని లోకంలో ఎక్కడా లేదు. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడగలిగిన దక్షతతో చెప్పేవాడు పక్షపాతరహితుడై ఉన్నప్పుడు ఆయనను కేవలం బాహ్యంలో ఆదరించి పక్కన కూర్చోపెట్టుకుని చెప్పిన మాటలను ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడం అర్థం లేని విషయం. వాళ్ళ మాటలకు ప్రాధాన్యత లేనప్పుడు ఆ మాటల్ని విని కూడా జీర్ణం చేసుకోకుండా తన జీవిత పదాన్ని మార్చుకున్నప్పుడు వాడు సర్వనాశనం అవుతాడు. అంతే తప్పితే చెప్పిన వారికి ఏ విధమైన నష్టం రాదు. ఒకే వరుస క్రమంలో ముందు సంజయుడు మాట్లాడితే తర్వాత విదురుడు మాట్లాడతాడు. ఈ భాగం ప్రత్యేక ప్రతిపత్తితో పరిశీలించాల్సిన అవసరం మనకెంతో ఉంది. ఎందువల్లంటే అత్యంత కీలకమైన ఘట్టాలలో ఇద్దరూ ధర్మాత్ములైన వ్యక్తులు. ఈసారి మాట వినకపోతే కులనాశనం తప్ప ధృతరాష్ట్రుడికి వేరే మార్గం లేదు అని కూడా చూచాయిగా చెప్పేస్తాడు. అటువంటి సమయంలో వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితోటి? ధృతరాష్ట్రుడితోటి. కాబట్టి ఇటువంటి విషయాలు మనం వినేసి ఊరుకోవడం కాకుండా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే చాలామంది మనలోనే ఉంటారు చక్కగా చెప్పేవాళ్ళు. మనం ఒక పని ఏదైనా చేస్తున్నాం అనుకోండి, దానివల్ల నష్టమో ఏదైనా ఆపదో ఉందనుకోండి, అలా చెయ్యొద్దు, ఇలా చేసినందువల్ల ఇలా అవుతుంది, దానివల్ల ఈ ప్రమాదం వస్తుంది అని చెప్పినప్పటికీ మనం వినకుండా, నువ్వెవడివి చెప్పడానికి, నాకు తెలియదు ఆ మాత్రం, ఇంతలాగా చదువుకున్నా, నేను ఇన్నిసార్లు చేశాను, ఈ పని ఇలా చేయడం వల్ల నాకేమైనా నష్టం వస్తుందా అని అంటే దానివల్ల బాధపడేది చెప్పిన వాళ్ళు కాదు, మనమే కదండి. ఇప్పుడు చిన్న ఉదాహరణగా, వంటింట్లో స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి దానిలో కొంచెం నూనె వేశారు. ఆ స్టవ్ ఫుల్ వాల్యూమ్లో పెట్టేశారు అనుకోండి, ఫుల్గా పెట్టేశారు, స్విమ్లో పెట్టకుండా ఫుల్గా పెట్టేశారు. అప్పుడు ఏ అత్తగారో తల్లో వచ్చి కూతురుతోటి చెప్తుంది, కోడలతోటో, అమ్మ అంత ఫుల్ పెట్టేశావు, ఆ మూకుడు కనుక కాలిపోయి లోపల వేడి కనుక నూనెకి తగిలితే నూనె అంటుకుపోయి ప్రమాదం జరుగుతుంది, వద్దమ్మా అని చెప్తే, నేను చాలాసార్లు చేశానండి మా ఇంట్లోనూ,
మా పుట్టింట్లో చేశానను, లేకపోతే నాకు తెలుసులేమ్మా నేనప్పుడు ఇంట్లో ఎప్పుడు ఈయనకు చేసి పెడుతూనే ఉంటానని కూతురు అనేసి స్టవ్ ఫుల్గానే పెట్టేసి ఈ లోపల పోపుకు కావాల్సిన సామాన్లు ఏవో వెతుక్కుంటూ చూసుకుంటూ ఉంటే ఆ వేడికి ఆ నూనె కాలిపోతే అట్నుంచి గ్యాస్ కాలిపోతే ఆ ప్రమాదం ఎంత ప్రమాదం అండి. చెప్పిన మాట వినకుండా పోనీ ఎందుకు చెప్పారో, ఈ మూకుడు అలాంటిదేమో, మన ఇంట్లో ఉన్న మూకుడు లాంటిది కాదేమో అని మంట తగ్గించి పెట్టేసి ఆ చెప్పిన మాట వింటే ప్రమాదం జరగకపోయేది. అందుకనే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలుంటాయి. ఫలానా అతనితోటి స్నేహం చెయ్యకురా, ఫలానా వాడు మంచివాడు కాదు, నేను ఎక్కడెక్కడో తిరుగుతుండగా చూశానమ్మా, నువ్వు వాడితో తిరగద్దు. కావాలంటే వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు కదా, వాడు బాగా బుద్ధిమంతుడు, బాగా చదువుకుంటాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు, నువ్వు వాడితో తిరుగు అంటే, నీకేం తెలియదు నాన్న, వాడు చాలా మంచివాడు, నా కోసం ప్రాణం కూడా ఇచ్చేస్తాడు, వాడు ఎక్కడెక్కడో తిరిగాడంటావేంటి, వాడు ఎక్కడా తిరగడు, వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, నేను వాడు తప్పితే ఇంకెవ్వరం స్నేహితులమే కాదు, అసలు వాడెంత స్నేహం ఇంకొకటి ఉండదు అని చెప్పి ఈ కొడుకు ఎదురు తిరిగాడు అనుకోండి, తండ్రి చెప్పవలసిందంతా చెబుతాడు, వినకపోతే ఇంకేం చేయగలడు, కొట్టి తిట్టి కొట్టి నయానా భయానా చెప్పేటటువంటి వయస్సు దాటిపోయిందనుకోండి, ఊరుకుంటాడు. ఊరుకున్న తర్వాత జరిగే పరిణామం ఏంటో తెలుసా అండి, వాడు మెల్లిగా ఒరే ఒక 1000 రూపాయలు ఇవ్వరా, 100 రూపాయలు ఇవ్వరా దగ్గర నుంచి మొదలెడతాడు, ఓ 1000 రూపాయలు ఇవ్వరా అంటాడు. అవి లేవంటే చూడరా మీ నాన్న జేబులో పెట్టుకుని ఉంటాడు, మీ నాన్న స్నానానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు తీసుకుని వచ్చేయి అనేటటువంటి విషయాలను కూడా ఒక మంచి వాడిని చెడగొట్టడానికి చెబుతూ ఉంటారు. ఆ రకంగా వాడు పాడైపోయి అంత డబ్బు ఆ స్నేహితుడికి అన్నవాడికి, వీడు స్నేహితుడు అనుకున్న వాడికి ఇచ్చేస్తే వాడు ఆ డబ్బంతా పట్టుకుని పోయి ఎక్కడికో పోయి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని వేరే ఊరు వెళ్ళిపోతే పాడైపోయేది ఎవరండి, తండ్రి మాట వినక, సరైన స్నేహితుడు లేక ఈ పిల్లవాడు పాడైపోతాడు. అందుకనే ఇంచుమించు ఈ రోజులో చెప్పాలంటే ఎల్కేజీ నుంచి చూసుకోవాలి. పూర్వం అయితే 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 3 సంవత్సరాలు పిల్లల్ని గట్టిగా కాపు కాసి కళ్ళల్లో పెట్టుకుని చూస్తానంటారు చూసారా, అలా చూసుకుంటే ఎప్పటికీ పాడవరు. ఎందుకంటే ఇంటర్ దాటిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన తెలుస్తుంది, ఆలోచన అనేది వస్తుంది. ఓహో, అందువల్ల అమ్మ ఇలా తిరగద్దంది, ఫలానా వాళ్ళతో తిరగద్దంది, ఫలానా వాళ్ళతో మాట్లాడద్దంది, నాన్నగారు ఇలా వెళ్ళొద్దన్నారు, ఈ పనులు చెయ్యొద్దన్నారు అనే విషయం వాళ్ళు ఆలోచించుకుని అటువంటి పొరపాట్లు చేయకుండా ఉండేటటువంటి వయసు వచ్చేస్తుంది. కానీ 10, 11, 12 అంటే 15, 16, 17 సంవత్సరాలలో మనం పిల్లల్ని కనుక ఆడవనండి మగవనండి పట్టుకుని ఉండకపోతే చాలా ప్రమాదాలకి వాళ్ళు పొరపాట్లకి చేసే అవకాశం, ప్రమాదాలకి లోనయ్యే అవకాశం, చెడుదారులు తొక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి కాలాన్ని బట్టి చెప్పాలంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలే ఎదిరించేయడాలు, వాడికి ఎంతో ఉండదు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి, తల్లిని తండ్రిని ఎదిరించడాలు, ఏ రకంగా చేస్తే తల్లి లొంగుతుంది, ఏ రకంగా చేస్తే తండ్రి లొంగుతాడు అనేటటువంటి విషయాలు కూడా తెలిసిపోతున్నాయి. దాన్ని చిన్నప్పుడే తల్లిదండ్రులు పరిశీలించి పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచకపోతే వచ్చిన వాళ్ళందరికీ కూడా వాడికి చాలా తెలుసండి, ఎలాగ అనేస్తాడో, ఎంత బాగా మాట్లాడతాడో, నన్ను ఎలా మస్కా కొట్టాలో వాడికి తెలుసు, వాళ్ళ అమ్మని ఎలా మస్కా కొట్టాలో తెలుసు అని గొప్పగా చెప్పేసుకుని మనం నవ్వేసుకుని చప్పట్లు కొట్టేస్తే వాడు ఇంకా పాడవడానికి మనమే కారణం అవుతాం. ఏదైనా సరే ఒక్కసారి ఆహా వీడు కొంచెం తెలివిగా ఉన్నాడే అన్న విషయాన్ని మనం గ్రహించుకుని, వాడు గ్రహించుకునే లోపల దాన్ని ఖండించేయాలి మనం, ఏది పిచ్చ పిచ్చ వేషాలు వేస్తుంటే. అంతేగాని వాడు చాలా తెలివిగా ఉన్నాడని చెప్పేసి వాడికి ఇంకో అంత ప్రోత్సాహాన్ని ఇస్తే వాడు పాడైపోవడానికి కారణం ముందు మనమే అవుతాం. కాబట్టి మంచి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను ఎప్పటికీ కూడా వినాలి. వినకుండా ఉంటే ఆఖరిలో ఏడ్చినా ఏం లాభం ఉండదు. అంతే కదండి. అసలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా అండి, వాడు 10th పాస్ అయితే పెద్ద బండి, వాడికంటే బరువుగా ఉండేటటువంటి బండి కొనిస్తానని చెప్పడం, వాడు పాస్ అవ్వడం, కొనిచ్చేయడం అయిపోతుంది. కొనిచ్చిన తర్వాత వాడు ఊరికనే దాన్ని తుడుచుకుంటూ రోజు చూసుకుంటూ దాంతో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాటండి, బయటికి పోతాడు ఆ ఫ్రెండ్స్ తోటి కలిసి ఎక్కడ తిరుగుతున్నాడో వాడికే తెలియదు. ఆ బండి యొక్క మోజు అలా ఉంటుంది, అది ఎంత స్పీడ్గా పెడుతూ ఉంటాడో. వెనకాల కూర్చున్న ఫ్రెండ్ ఏమంటాడో తెలుసా అండి, ఒరేయ్ వాడు మనకంటే స్పీడ్గా పోతున్నాడు రా, వాడిని దాటేయాలి మనం అంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వెళ్ళిపోయిన వాడు ఎక్కడైనా స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురైతే బాధపడేది ఎవరండి, వాడు మంచం మీద హాయిగానే సెలవులు ఎక్కించుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటాడు. తల్లిదండ్రి నెత్తి నోరు కొట్టుకుంటూ ఐసీయూలు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్న పిల్లవాడిని చూసుకోవడానికి లేక
ఆఖరికి వాడికి ఏదైనా అనుకోనిది జరిగితే ఆ తల్లి కడుపు కోత కదండి. ఎందుకని పిల్లల్ని ఆ రకంగా పాడు చేస్తున్నారు అంటే అది ఒక గొప్పతనంగా అయిపోతుంది. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు చూసారా, వాడికి ఏదో ఉంది, మనకి కొనేయాలి, మన పిల్లాడికి కొనేయాలి. వాళ్ళ పిల్లాడు అంత బాగా చదివాడు, నీ పిల్లాడు చదివేటట్టుగా చేయగలుగుతున్నావా అన్నది ఆలోచించరు. పోటీ, ప్రతిదానికి పోటీ, వాడికి ఉంది అనే ఈర్ష్య మనలో ఎప్పుడైతే ఉండదో అప్పుడే పిల్లల్ని మనం చక్కగా చదివించగలుగుతాం, చక్కగా బుద్ధి చెప్పగలుగుతాం. మనమే ముందు పాడైపోతే తల్లిదండ్రులమైన మనమే వాడికి ఆ ఫలానా షర్ట్ వేస్తే చాలా బాగుంది మన పిల్లాడికి వెళ్ళిపోయి వెంటనే, లేకపోతే ఇప్పుడు చూడండి ఆన్లైన్లో బుక్ చేసేసుకోవడం, 2 రోజుల్లో అది ఇంటికి వచ్చేయడం, వేసేసి మీ వాడికంటే కొంచెం ₹1000 ఎక్కువే ఇది అని గొప్ప చెప్పుకోవడం. ఇది తల్లికి తండ్రికి కూడా ఒక రకమైన రోగమని అనొచ్చు. అలాంటి వ్యాధి పట్టుకుంటుంది. అది పిల్లల్లో ఇంకా ఎక్కువైపోయి, అమ్మ వాడు సైకిల్ కొనేసుకున్నాడు, వాడికంటే మనమేం తక్కువ, నాకు స్కూటర్ కొని అని అడిగేటటువంటి స్టేజ్కి మనమే తీసుకొస్తున్నాం పిల్లల్ని. ఏమంటే ప్రతి దాంట్లో పోటీ పడిపోతున్నాం. అసలు చెప్పకూడదు కానీ ఒక విషయం చెప్తాను. ఎదురుగుండా వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, మనము కొనుక్కోవాలి. ఎదురుగుండా వాళ్ళు కారు కొనుక్కున్నారు, మనము కొనుక్కోవాలి. ఎదురుగుండా వాళ్ళు ఏదో వడ్డాణం చేయించుకున్నారు, మనము చేయించేసుకోవాలి. ఎదురుగుండా వాళ్ళు డాక్టర్ని అల్లుడిగా తెచ్చుకున్నారు, మనము అంత గొప్పవాడిని తెచ్చుకోవాలి. ఇలా ప్రతి దాంట్లోనూ పోటీ పడిపోతున్నారు. ఎదురుగుండా వాళ్ళ ఇంట్లో ఒక మృత్యువు జరిగింది, ఒక మనిషి పోయాడు, మన ఇంట్లోనూ పోవాలి అని కోరుకుంటాంటండి? కోరుకోం. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం కావాలని ఈర్ష్యపడి తెచ్చుకోలేనిది ఏమిటి అంటే మృత్యు ఒకటే. అన్నిట్లో పోటీ పడినవాడు దాంట్లో ఎందుకు పోటీ పడ్డండి? కాబట్టి దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మనకున్న సంపాదన, మనకున్న అవసరాలు, మనకున్న పరిస్థితుల్ని బట్టి మన ఆలోచనలు ఉండాలి. మన పిల్లలకి అవి చెప్పాలి. కేవలం మనకు డబ్బు ఉంది, అక్కడ ఫలానా ఊళ్ళో మీ తాతగారు ఇచ్చిన పొలం బోల్డ్ ఉందిరా మీ నాన్నకి, నీకేరా చక్కగా వంశాంకురానివి, నీకే అదంతా తర్వాత, నీకేరా కోటీశ్వరుడివి అని చెప్తే వాడు మొదటి నుంచి కోటీశ్వరుడు అయినటువంటి వాడికి ఎటువంటి ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలతోటే పెరుగుతాడు. కర్మగాలి ఆ పొలం ఏదైనా తక్కువ ధరకి జరిగి లేదా మోసం జరిగి ఎవరైనా కబ్జా చేసేసి ఈ తండ్రికి ఆస్తి రాక ఆ తర్వాత కొడుక్కి ఆస్తి రాకపోతే వాడి పరిస్థితి ఏంటండి? అంత గొప్పతనంగా ఊహించుకున్నవాడు బిచ్చమెత్తుకునే స్థితిలోకి దిగిపోయాడు అనుకోండి, నేలమట్టం అయిపోయాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటండి? అలా అందుకని ఎప్పుడైనా సరే మనకున్న ఆస్తుల కంటే ఎక్కువగా అప్పుల గురించే చెప్పాలి పిల్లలకి. వాళ్ళకేం తెలుస్తుందండి అటువంటి విషయాలు చెప్పడం ఏంటండి అనకండి. ఎప్పుడైనా సరే మనం ఆస్తి ఉందన్న విషయం కంటే నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత ఇంత బంగారం ఉంది, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని పిల్లలకి చెప్పడం కంటే, ఇల్లు కట్టుకున్నాం నాన్న, ప్రతి నెల ఇంత ఈఎంఐ కట్టాల్సి వస్తుంది నాన్న, దానివల్ల మనకు వచ్చే జీతంలో ఇంతే వస్తుంది కాబట్టి కొంచెం పొదుపుగా వాడుకోవాలి మనం. నాన్న పాపం కష్టపడి పొద్దున్నెళ్ళి సాయంత్రం కదా వస్తున్నారు, వచ్చేసరికి అసలు మంచినీళ్ళు ఇచ్చి ఆయనకి అలసట తీరేటట్టుగా మనం చేసామనుకో, రేపు పొద్దున్న వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ఇంకొంచెం డబ్బు తేవడానికి అవకాశం ఉంటుంది. మనం విచ్చలవిడిగా కష్టపడిన డబ్బంతా కూడా వేస్ట్గా చేసేసామనుకో, రేపు పొద్దున మనకు దాచుకోవడానికి అనేది ఇంకొక వస్తువు కొనుక్కోవడానికి అనడానికి ఉండదు అని వాళ్ళకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా చెబుతూ ఉంటే వాళ్ళు కూడా ఏదైనా అనవసరం ఖర్చు అంటే ఒక పక్కనున్న వాడి క్లాస్మేట్ ఎక్కడికో వెళ్ళి, ఒరే ఫలానా రెస్టారెంట్కి వెళ్ళాను రా, నిన్నంతా బాగా ఎంజాయ్ చేసాం, 3000 అయింది బిల్లు, మా నాన్న కట్టేశాడని చెప్తే వీడికి ఉంటుంది మనసులో, మనం కూడా రెస్టారెంట్కి వెళ్ళి తిని ఫ్యామిలీ అంతా ఒక 3000 బిల్లు చేసి ఆ రోజు ఏంటో ఆస్వాదించాలి అని ఉంటుంది. కానీ తల్లి చెప్పిన మాటలకి మనం అంత 3000 వేస్ట్ చేసే బదులు నాన్న ఈఎంఐ కట్టుకోవడానికి అది ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనలు కూడా వస్తాయి. అంటే ఇది అంత పెద్ద పెద్ద మాటలు పిల్లలకి చెప్పడం ఎందుకు అని అనుకుంటారు. అది పూర్వం అండి, ఇప్పుడు కాదు. ఈ కాలం పిల్లలకి అలాగే చెప్పాలి. వాళ్ళని ఇప్పటి నుంచి కూడా అలా పెంచడం ఏంటమ్మా అని అనుకోండి, ఆ మాటలు అననివ్వద్దు అసలు. కాబట్టి ఎవరైనా సరే మంచి మాటలు చెప్పేవాళ్ళే అభివృద్ధిలోకి వస్తారు. అది వాడు ధృతరాష్ట్రుడి వంటి వాడు అనుకోండి, చెప్పినా విననివాడు అనుకోండి, అది వాడి కర్మ. కాబట్టి ఇప్పుడు సంజయుడు విదురుడు ఇద్దరూ కూడా ధృతరాష్ట్రుడికి 2 వెంపులా మంచి మంచి విషయాలే చెప్తున్నారు. కానీ విని వాడు బాగుపడట్లేదు. ఎందుకంటే వాడి బుద్ధి అలా తయారైపోయింది. వాడిదే కాదు, వాడి కొడుకులది కూడా అలాగే ఉంది. అలా అని కొడుకులనైనా వాడు బాగు చేస్తున్నాడా? లేదు. వాళ్ళు మరింత పతనం అవడానికి
తానే కారణమైపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు సంజయుడు రాయబారానికి వెళ్ళి వచ్చి తన విద్యుక్త కర్తవ్యాన్ని ప్రభువుకు తెలిపి సంక్షేమంగా జరిగిన విషయాన్ని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. విదురుడు తనంత తానుగా మహారాజు పిలిస్తే వచ్చి మాట్లాడుతున్నాడు. పరమ ధార్మికులు మహాత్ములైన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న ఈ భాగం చాలా ప్రధానమైనది. సంజయుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి వచ్చిన తర్వాత అంతగా బడిలిపోయిన వాడు ఇంటికి వెళ్లకుండా ప్రభువు కార్యం మీద వెళ్ళాడు కనుక ముందు ప్రభు దర్శనం చేసుకుని ఆయన పాదాలకు నమస్కరించి ధృతరాష్ట్రుడు ఆదరించి కూర్చోబెట్టి జరిగిన విషయం చెప్పమని అడిగితే మాట్లాడడం మొదలుపెట్టాడు. అది ఏదైనా ఒక పని మీద వెళ్ళామంటే ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత రాగానే ఎవరైతే ఆ పని అప్పచెప్పారో వాళ్ళకి చెప్పేయాలి. ఇంటికి వచ్చి కాస్త మంచినీళ్ళు తాగి రిలాక్స్ అయ్యి ఏసీ వేసుకు కూర్చుని అప్పుడు తర్వాత చెప్దామంటే ఈ లోపల పని చెప్పిన వాడికి గుండె గడగడ కొట్టుకుంటూ ఉంటుంది కదండి. ఏం జరిగిందో తెలియని విషయం వీడు చెప్పట్లేదేంట్రా బాబు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్లకుండా ధర్మరాజు దగ్గరికే వచ్చి విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ధర్మరాజు యొక్క గుణాలని, ఆయన ప్రవర్తించిన విధానాన్ని ఒక్క పద్యంలో ఎంతో అందంగా ఆవిష్కరించారు ఈయన. కాబట్టి దేవర పంపగాజని యుధిష్ఠరుని కని వచ్చినాడ నా భూవి భూడ ప్రమేయ గుణపూజ్యుడు మీకు నమస్కరించే సంభావన చేసే నాకిచ్చటి బంధువుల నెల్ల తలంచే మీ సుఖ శ్రీవిభవంబులన్ సుతుల సేమము నన్నడింగే ప్రసన్నుడై అన్నాడు. చూసారా ఎంత అందంగా అడిగాడు అన్న విషయాన్ని ఒక్క పద్యంలో ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. మహారాజా, నువ్వు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే వెళ్ళాను. పోల్చలేని గుణములు కలిగిన ధర్మరాజును చూసి వచ్చాను. నీకు నమస్కరించి నా పట్ల ఎంతో మర్యాద చూపించి సత్కరించాడు. ఇక్కడ ఉన్న బంధువులందరినీ పేరు పేరునా స్మరించాడు. అంటే ఇచ్చటి బంధువులనెల్ల తలంచే మీ సుఖ శ్రీవిభవంబులన్ నీ సుఖ సంతోషాలను గురించి విచారణ చేశాడు. ఇక్కడ ఉన్న నీ కుమారులు అందరి క్షేమాన్ని అడిగాడు. సుతుల సేమము నన్నడింగే ప్రసన్నుడై, సుతులు అంటే కుమారులు, కుమారుల అందరి క్షేమాన్ని అడిగాడు. అవతల వ్యక్తి ప్రవర్తించిన విధానాన్ని ధృతరాష్ట్రుడు ఒక రాయబారి చెప్పినప్పుడు ధర్మరాజు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ధర్మరాజు గురించి చెప్పగానే ఆయన ధర్మరాజు, అతని తమ్ములు, చుట్టాలు, స్నేహితులు, బంధువులు క్షేమమా అని అడిగితే అందరూ సుఖంగా క్షేమంగా ఉన్నారని చెప్పి రాయబారం జరిగి తీరే కన్నా దాని సారాంశాన్ని బట్ట పిండినట్లుగా పిండి మాట్లాడుతున్నాడు. ధర్మజునికి భోగంబులు ధర్మము అట్లింపు కావు ధర్మంబులలో నిర్మల బుద్ధి అహింసకు కూర్మి కడుంగల అతండు కురువంశనిధి అని చెప్పాడు. ఓ మహారాజా, ధర్మరాజుకి ధర్మం మీదనే అనురక్తి. భోగములంటే ఇచ్చలేదు. అహింస అంటే ప్రాణప్రదము. ఆయన పట్టుకున్న ధర్మాలలో కీలకమైనది ధర్మమే. అందుకని హింస జరగకూడదు అని చాలా ఓర్పు పడుతున్నాడు. ఎంతో అందంగా చెప్పకుండా చెబుతున్నాడు, ప్రకటనంగా చెబుతున్నాడు అన్నాడు. ధర్మరాజు గొప్పతనం కేవలం మన పౌరుషంతో కార్యాలను సాధించవచ్చని నమ్మడు. దైవం మీద ఆధారంతో దైవానుగ్రహం కలిగితే విజయం కలుగుతుందని నమ్ముతాడు. అంతే కదండి. ధర్మరాజు గారు ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మనే పట్టుకుని ఉన్నాడు. ధర్మానుష్ఠానం వలన దైవానుగ్రహం గొప్పగా కలుగుతుందని మనసులో నమ్మి ఉంటాడు. అది భగవంతుడు కూడా ఎప్పుడు అనుగ్రహిస్తాడండి? మనం ధర్మంగా ఉంటే, ధర్మాన్ని అనుష్ఠిస్తే. నీ కొడుకు అవతల వైపున కృష్ణుడు ఉన్నాడని తెలిసి తన చుట్టూ ఉన్న వారి పౌరుష ప్రతాపాలను చాలు అనుకుంటున్నాడు కనుక వాళ్ళకి ధర్మంతో పని లేదు. అది ధర్మరాజు గారికి ఎంత ధర్మంతో పని ఉందో, ఎంత ధర్మానుష్ఠాన్ని వలన దైవం అనుగ్రహం ఉంటుందని నమ్ముతాడో, నీ కొడుకు అంత అధర్మంతో ఉన్నాడు. నీ కొడుక్కి ధర్మంతో పని లేదు. పుణ్యమో పాపమో, రాజ్య విభాగం చేస్తావో, యుద్ధం జరిగేటట్టు చేస్తావో, ఏం చేస్తావో పెద్దవాడివి కాబట్టి నువ్వు నిర్ణయించాలి. పాపం జరగాల, పుణ్యం జరగాల అంటే ధర్మాన్ని ఆధారంగా చేసుకుని చేయడం నీ చేతులలో లేదు. అలా ధర్మరాజు నిర్ణయం చేస్తాడు. అలాగా నువ్వు చెయ్యలేవు అన్నాడు. అంటే ఎంత ఖరాఖండిగా చెప్పేస్తున్నాడో చూడండి. ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని, ధృతరాష్ట్రుడి యొక్క అధర్మాన్ని, ఈర్ష్యని, అతని యొక్క కుచిత స్వభావాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేసేస్తున్నాడు. ఇంకా అక్కడ ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని, అతను పట్టుకున్నటువంటి ధర్మాన్ని ఏ విధంగా ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పాడు,
అది విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని అతను మంచి మార్గంలో మారాడా లేక ఆ రకంగానే ఉన్నాడా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.